హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు పొన్నగంటి ఆకుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. ఈ పచ్చడి మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా పొన్నగంటి ఆకుని తీసుకోవాలి. ఒక పెద్ద కట్టె వరకు ఆకుని తీసుకుని ఈ కాడలేమీ లేకుండా ఓన్లీ ఆకుల్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఆకు విడివిడిగా ఇలా తీసుకోవాలి. ఇందులోని లేత కాడలు కూడా మనం వాడుకోవచ్చు పొన్నగంటి ఆకు పచ్చడికి. ఇప్పుడు ఆకులన్నిటినీ కూడా ఇలా తీసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ అంతా పోయేదాకా ఆరబెట్టుకోవాలి. తర్వాత లేత కాడలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం పచ్చడిలో వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారానికి సరిపడేట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 ఎండుమిర్చి వరకు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకుని ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఈ ఫ్రై అయిపోయిన దినుసుల్ని వేరే ప్లేట్లో తీసేసుకుని అదే ప్యాన్లోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఈ పొన్నగంటి ఆకు కాడల్ని వేసుకోవాలి. ఇవి ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకుంచుకున్న పొన్నగంటి ఆకును కూడా వేసేసుకోవాలి. మనం పచ్చడే చేస్తున్నాం కాబట్టి వీటిని ముక్కలుగా ఏమీ కట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ పొన్నగంటి ఆకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న ఉసిరికాయ చింతపండుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు ఈ ఆకులో వేసేసుకోవడం వల్ల మెత్తగా మగ్గిపోతుంది. చూసారా పొన్నగంటి ఆకు ఎలాగ ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ ఇంగువను వేసుకుని స్టవ్ ఆపేసుకుని వీటిని కూడా బాగా చల్లారబెట్టేసుకోవాలి. పక్కకి తీసేసుకుని ఇంగువ లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చి మిశ్రమం వేసుకుని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పొన్నగంటి ఆకు మిశ్రమంను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి మూత పెట్టేసుకుని కావాలి అనుకుంటే వాటిని యాడ్ చేసుకుంటూ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనకు పచ్చడి మెత్తగా ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు పెట్టుకోవడం మీ ఇష్టం, కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే కొద్దిగా పోపు వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి మిశ్రమంలో వేసేసుకుని మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, మనకు పొన్నగంటి ఆకుతో పచ్చడి రెడీ అయిపోయింది. పొన్నగంటి ఆకు హెల్త్కి చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. ఇలా చేసి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.